నమస్తే. వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. తన కరెన్సీ అయిన రియాల్స్, ఇరాన్ స్థానిక కరెన్సీ రియాల్. ఈ రియాల్‌కి సంబంధించి 1,00,00,000 రియాల్స్ నోటును ఈరోజు ఇరాన్ నేషనల్ బ్యాంక్ విడుదల చేసింది. సాధారణంగా మనకు కోటి అనగానే, ఆ మాట వినగానే అమ్మో! చాలా పెద్ద మొత్తం కదా! ఇంత పెద్ద నోటా అనిపిస్తుంది. అయితే ఈ 1,00,00,000 రియాల్ నోటుకు విలువ అత్యంత స్వల్పం. ఎంత అంటే ఈ 1,00,00,000 రియాల్స్ కనుక ఇస్తే మనం అమెరికన్ డాలర్స్ అయితే 7.6, అదే మన కరెన్సీ రూపాయలైతే రూ. 712 మాత్రమే వస్తాయి. అత్యంత తక్కువ. ఎందుకు అంటే ఒకప్పుడు ఇరాన్ సుసంపన్న దేశమే. అయితే అణ్వాయుధాలు తయారు చేస్తుందన్న మిషతో ఇరాన్పై అమెరికా ఎన్నో సంవత్సరాల నుంచి కీలకమైన ఆంక్షలు, అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది. ఇరాన్ తన దగ్గర దొరికే విస్తారమైన క్రూడ్ ఆయిల్‌ను ఇతర దేశాలకు అమ్ముకోవడానికి లేదు. ఇతర దేశాలతో వ్యాపార లావాదేవీలు జరిపే వీలు లేదు. తనకు కావాల్సినవి దిగుమతి చేసుకునే అవకాశం లేదు. ఇలా అన్ని రకాలుగా ఇరాన్ చట్టబంధంలో ఇరికించిన అమెరికా ఇరాన్ క్రమక్రమంగా చితికిపోతూ ఇప్పుడు దాని ఆర్థిక పరిస్థితి పాతాళం దూసుకుపోయేలా చేసింది. అందువల్లనే ఇప్పుడు ఇరాన్లో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంది. ఇన్ఫ్లేషన్. దీనికి అడ్డుకట్ట వేయటం ఇరాన్ పాలకులకు శక్తి మించిన పనిలా ఉంది. ఇదే సమయంలో పులి మీద పుట్రలా ఈ గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఏకపక్షంగా ఇరాన్పై దాడి ప్రారంభించాయి. వీటన్నిటితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్ ఒక పక్క ఆ రెండు దేశాల సైన్యాలతో అందరినీ, ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా పోరాటం చేస్తూనే, మరొక పక్క అంతకంతకు దిగజారిపోతున్న తన ఆర్థిక వ్యవస్థను కాస్తన్న గాడిలో పెట్టాలన్న సదుద్దేశంతో తాజాగా ఈ 1,00,00,000 రియాల్స్ నోటును ముద్రించింది. కనీసం ఇంత తక్కువ విలువతో అయినా సరే ఈ 1,00,00,000 రియాల్ ఇరాన్ నోటు ఏమన్నా అద్భుతాలు చేసి ఇరాన్ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కిస్తుందేమో చూడాలి.